తక్కువగా ఉన్నారు. మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. మరి వీళ్ళు వందల సంఖ్యలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఏ రకంగా వీళ్ళను కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. వీళ్ళందరినీ కూడా వ్యాన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీళ్లకు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి కాబట్టి ఉద్రిక్తత చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వామపక్ష పార్టీలు మద్దతు పలికిన నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది అనేటువంటిది నిన్నటి నుంచి కూడా మనం వింటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే కాదు, ఇందిరా పార్క్ దగ్గర అలాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మనం చూడవచ్చు ఉదయం నుంచి వాళ్ళు నిద్రాహారాలు మాని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇక్కడ పోలీసుల వైఖరిని వాళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఒక మహిళ మూర్ఛతో పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఉద్రిక్తత మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు. వాళ్ళను కంట్రోల్ చేసేటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే మూర్ఛకు గురైన మహిళను వాళ్ళు ఆసుపత్రికి చేర్చేటువంటి క్రమంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వ్యాన్లలో ఎక్కించి వేరే పోలీస్ స్టేషన్లోకి తరలించాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. కానీ పోలీసులు ఓవైపు వీళ్ళను తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళ ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎట్లా అనిపిస్తుంది పోలీసుల వైఖరి? ఈరోజు దుర్మార్గమైన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు మహిళల్ని రోడ్డు మీద పెట్టి ఈరోజు పోలీసు వాళ్ళు అక్కడ విచక్షణ రహితంగా క్రమశిక్షణాలైన వదులుకుంటాం కానీ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాలి లేదు, ప్రాణాలైనా వదులుకుంటాం. ముఖ్యమంత్రి ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ ఆందోళన మాత్రం ఆగటం లేదు. వాళ్ళను వ్యాన్లో ఎక్కించేటువంటి క్రమంలోనే పోలీసులు ఉన్నారు. ఒక మహిళ మూర్ఛపోయి ఉంది. ఆమెకు కొన్ని నీళ్లు తాగించితే కానీ స్పృహలోకి వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. అంటే గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మహిళా పోలీసులు కాకుండా మగ పోలీసులే మహిళల పట్ల మహిళలను ఈడ్చుకొని వ్యాన్లలోకి ఎక్కించడం, అరెస్టులు చేయటం అనేది గతంలో జరిగింది. వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మహిళా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఈసారి అలా కాకుండా పెద్ద ఎత్తున మహిళలనే ఇక్కడ వీళ్ళు, ఎందుకంటే అంగన్వాడీలు మొత్తం మహిళలు కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మహిళలనే ఎక్కువగా వినియోగించాలని భావించారు. కానీ ఆందోళనకు తగ్గట్టుగా మహిళా పోలీసులు అంత సంఖ్యలో లేనటువంటి దృశ్యం కూడా మనం చూడవచ్చు. వాళ్ళను వ్యాన్లలో ఎక్కించి వేరే పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మేము శాంతియుతంగా మా సమస్యలని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాము. కానీ తెలంగాణ పోలీసు, ఆంధ్ర పోలీసు రెండూ కలిసి మా మీద చాలా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా సిఐటి తరఫున ఖండిస్తా ఉన్నాం. మహిళలు మాత్రం తమ ఆందోళనను ఉధృతంగానే చేస్తున్నారు. వాళ్ళు లోనికి పంపించినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం వినటం లేదు. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చాలామంది రోడ్డు పైన బైఠాయించారు. ఏం చెప్తారమ్మా? వీళ్ళు ఏం చెప్తున్నది అనేటువంటి విషయం కూడా మనకు వినిపించట్లేదు. ఏం చెప్తారు? మీ డిమాండ్కు అనుకూలంగా ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం ఏమైనా వచ్చిందా? మా డిమాండ్కు అనుకూలంగా లేదు కాబట్టి ఈ విధంగా పోలీసుల చేత మమ్మల్ని కొట్టించి ఈ విధంగా దౌర్జన్యంగా అరెస్టు చేయడం జరుగుతుంది. మా పోరాటం ఎంతవరకైనా మేము సాధిస్తాం. ఎంతవరకైనా మా జీతాలు పెంచేంత వరకు మేము ఇక్కడే ఉండి మేము సాధించుకుంటాం మా పోరాటాన్ని. మేము ఎంతో శాంతియుత
శాంతియుతంగా మేము సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చాము. ఇంతకు ముందు కూడా గుర్రాలతో తొక్కించాడు చంద్రబాబు అంతు తేల్చడానికే మేము వచ్చాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వీళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు పోలీసులు సంఖ్య చాలా తక్కువగా ఉంది, మరి వీళ్ళు మాత్రం వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగస్తులు రోడ్డు పైన బైఠాయించారు. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారన్నది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు తమ ప్రధానమైనటువంటి డిమాండ్లను సాధించుకునే దిశగా ఈ ఆందోళన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 85,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీళ్లకు ఇప్పటి వరకు 4,000 రూపాయల జీతం మాత్రమే లభిస్తుంది. ఇతరత్ర సౌకర్యాలు కానీ బెనిఫిట్లు కానీ ఏమీ లేవు. అయితే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 7,000 రూపాయల వరకు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆగ్రహానికి లోనయ్యారు. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్లో కూడా ఎన్నికల ప్రకటనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఇతరత్ర సౌకర్యాలు కూడా ఇస్తామని స్పష్టం చేసింది. కానీ 9 నెలలు గడుస్తోంది, ఇంతవరకు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ ఆందోళన పట్టినట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆందోళన బాట పట్టిన దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం అసెంబ్లీ కొనసాగుతుంది కాబట్టి అసెంబ్లీని ముట్టడించడం, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం కోసం పెద్ద స్థాయిలో ఇప్పటికే 30 నుంచి 35,000 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలన్న వ్యూహంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు వీళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఉదయం కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టేషన్ల వద్ద కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల్లో వస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్లను అరెస్ట్ చేయడం అన్నది ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. మహిళలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు వీళ్ళందరినీ ఎలా అదుపులోకి తీసుకోగలుగుతారు? ఎన్ని వ్యాన్లు అయితే వీళ్ళకు సరిపోతాయి? పోలీసులు కూడా, మహిళా పోలీసులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళను ఏ రకంగా ఆందోళన కొనసాగిస్తారనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అంశంలో మీరు ఎట్లా చూస్తారు? కాల్చమను, వాళ్ళు ఇచ్చే జీతము మాకేం సరిపోదు. 4 గంటల వరకు టైము, వాళ్ళని కాల్చమని మమ్మల్ని అందరినీ లైన్గా వాళ్ళ పీడ తెగిపోతుంది. మమ్మల్ని అసలు 2,200 ఏంటికి వస్తాయి సార్? ఊర్లూర్లోనే సారా కొట్టుకట్ట అయిపోయి అన్నిటికీ వాళ్ళ తాగుబోతులు మగవాళ్ళు అయినారు. ఆడలు ఏదో ఒకటి చేసుకొని తిందామంటే 2,200 ఏంటికి రాదు. కనీసం ఇన్నిసార్లు ధర్నా చేస్తే ఎప్పుడు గుర్రాలతో తొక్కిచ్చేది, నీళ్ళ పైపులతో తొక్కిచ్చేది ఈ విధంలోనే చేస్తాడు. వీళ్ళు ప్రస్తుతం రోడ్డు పైన బైఠాయించిన వీళ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి యోచనలో కనిపిస్తున్నారు. మహిళా పోలీసులు మరి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మాత్రం తీసుకొని వ్యాన్లలో ఎక్కించేటువంటి పర్వం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే వీళ్లను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ వైపు వెళ్ళనిచ్చేది లేదు. ఎందుకంటే అసెంబ్లీ వైపు వెళ్ళనిస్తే శాంతి భద్రతలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది అనేటువంటిది పోలీసుల వ్యూహం. దానికి తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్టుగానే పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే చాలామంది మహిళలు అరెస్టు మాత్రం నిరాకరిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళను అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిని ఇలా ఎంతమందిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఒక మహిళను తరలించడానికి కనీసం 7 నుంచి 8 మంది మహిళా కానిస్టేబుల్ పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ మరి ఇంతమంది మహిళలను ఏ రకంగా వాళ్ళను అరెస్ట్ చేసి తరలిస్తారనేది పోలీసులకు కూడా ఒక పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఇలా హైదరాబాద్కు 30 నుంచి 35,000 మంది
ఈ కార్యకర్తలు చేరుకున్నారు. 30 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నామండి. మాకు కనీస వేతనం పెంచబట్టి రాళ్ళండి, రాళ్ళు చేతులతో ఎలా పట్టేస్తారో చూడండి. అసలు ఏమన్నా బాగుందండి. ఇదిగోండి గాలి చూడండి సార్, ఎన్ని అది కూడా రత్తాలు చూడండి, ఇవ్వండి రాయి ఎంత చూడండి. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఉద్యోగం. 175 రూపాయలు కాడి నుంచి చేస్తున్నాం. 9 పోలీసులు మేమేమన్నా పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు తొత్తులు కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఎట్టు చేశారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇయ్య బాధలు వస్తాయి. ఆ రోజున వాళ్ళకి అదే కనపడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దిగి వచ్చే వరకు మేము హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాం. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోమనండి. వీళ్లకు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. మరి ఒక్క ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇలా ఉంది, మరి మిగతా ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి వాళ్లను ఏ రకంగా కంట్రోల్ చేస్తారనేటువంటిది మన కొంత పోలీసులకు ఇవాళ ఒక పెద్ద సవాల్గా మారిందనేటువంటిదే చెప్పాల్సినటువంటి అంశం. ఎక్కడ చంద్రబాబు నాయుడు మేము ఇవాళ హైదరాబాద్ వచ్చి గొడవ చేస్తుంటే ప్రతి జిల్లాలో నువ్వు ఆపావు. ఈ రోజు నువ్వు ఏ జిల్లాలో అడుగు పెడతావో మేము అంగన్వాడీలుగా చెప్పదలుచుకున్నాము. మేము ప్రతి జిల్లాలోనూ ఉన్నాము, మేము ఎప్పటికీ ఉంటాము. నువ్వు మాత్రం 5 ఏళ్ళలో ఉంటావు. ఎక్కడ కాలు పెడతావో అంగన్వాడీలు అక్కడ నేను కాలు పెట్టనివ్వరు అనేసి సిఐటిగా అంగన్వాడీగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాము. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలు ఏంటో 2000 సంవత్సరంలో గుర్రాలతో తొక్కించారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఎంత బాల్ని ఎంత గట్టిగా కొడితే తిరిగి రివర్స్ గా అంత ఎత్తున పైకి ఎగిరిద్దో అదే రకంగా అంగన్వాడీల పోలీసులతో అనుసరణను చూస్తే అదే అంతే ఎత్తున ఈరోజు అంగన్వాడీలు చీమల పుట్టలాగా నువ్వు ఇక్కడికి రానివ్వకుండా చేసినా కానీ చీమల పుట్టలాగా సందులలో కొంచెం దూరి ఈరోజు హైదరాబాద్ వచ్చి నీకు సవాల్ చేస్తున్నారు. అంగన్వాడీలు చెల్లి నిరూపించుకో, అంగన్వాడీ జీతాలు పెంచుతావా నువ్వు దిగిపోతావా అనేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఇంకొక అరగంట సమయం పట్టేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరి వీళ్ళందరినీ ఏ రకంగా కంట్రోల్ చేస్తారు? ఇది ఒక హైదరాబాద్ పోలీసులకు ఒక పెద్ద సవాల్గానే మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా చూస్తున్నాం, వాళ్ళు తీవ్రంగా నీరసించి పోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు పైన బైఠాయిస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి వీళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి తమ రోడ్డు పైన బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అరెస్ట్ దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలామంది, వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. మరి వీళ్ళను ఏ రకంగా అరెస్టు చేస్తారు? ఎందుకంటే వీళ్ళని తరలించడం మహిళా పోలీసులకు ఒక సవాల్గా మారింది. అలాగే వీళ్ళని అందరినీ కూడా ఎక్కడ ఉంచాలి అనేటువంటిది కూడా ఒక పెద్ద సమస్యగానే మారినటువంటి పరిస్థితి.